తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణలో 3 చొప్పున మొత్తం 6 స్థానాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతోంది. ఏపీలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ, గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల 2 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 16 జిల్లాల పరిధిలోని 1062 కేంద్రాలలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ 3 నియోజకవర్గాల పరిధిలో 70 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 6,84,593 మంది ఓటర్లు ఉన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానంలో 10 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో ఏపీటీఎఫ్ తరపున పాలకపాటి రఘువర్మ, పీఆర్టీఎఫ్ తరపున గాదే శ్రీనివాసులు నాయుడు, యూటీఎఫ్ తరపున విజయ్ గౌరి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానం బరిలో 35 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో ప్రధానంగా కూటమి అభ్యర్థి రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థి రాఘవులు మధ్య పోటీ ఏర్పడింది. ఇక ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం బరిలో 25 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ప్రస్తుత ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు మధ్య ప్రధాన పోటీ నెలకొంది. దాదాపు 6 నెలల నుంచి ఈ ప్రస్థానం కొనసాగుతూ ఉంది. ఈ రోజుతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈ సందర్భంలో పెద్ద ఎత్తున 483 పోలింగ్ బూతుల్లో 33 నియోజకవర్గాల్లో 3,51,000 ఓటర్లు ఈ రోజున పోలింగ్లో పాల్గొనబోతూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కూటమి నాయకుడు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పోలింగ్ అబ్జర్వర్గా ఎవరైతే 30 ఓట్లకు ఒకళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మంత్రివర్యుల దాకా ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఈ రోజున ఒక మంచి ప్రభుత్వానికి మద్దతు పలికేలాగా మనం తీసుకున్నటువంటి ప్రతి సమస్యని కూడా ఏ రకంగా పరిష్కరించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఏ రకంగా సమస్యల పరిష్కారానికి వనరులను సమీకరించుకుంటూ అస్తవ్యస్తమైనటువంటి ఈ యొక్క సమాజాన్ని మరలా కూడగట్టుకుంటూ ఏ సమాజాన్ని అయితే వీళ్ళందరూ కూడా సర్వనాశనం చేశారో, విధ్వంసం చేశారో ఆ పరిస్థితుల నుంచి మరలా ఈ రాష్ట్రాన్ని మంచి రాష్ట్రంగా, మంచి ప్రభుత్వంగా, మంచి సమాజంలో మనం జీవిస్తున్నామనే భావన వచ్చేలాగా ఉద్యోగ సంఘాలకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, నిరుద్యోగ యువతకు కానీ ఉద్యోగ అవకాశాలను కల్పించే దాంట్లో పరిశ్రమలు తీసుకొచ్చుకునే విషయంలో కానీ, డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఏదైతే మనం ఎన్నికల ముందు చెప్పామో ఆ ఎన్నికల మేనిఫెస్టోలోనే కాకుండా ఇతర సమస్యలు కూడా ఉద్యోగస్తులకి జీతభత్యాలు 1వ తారీఖు ఇచ్చే కార్యక్రమం కానీ, వారికి ఉన్న బకాయిలు కానీ అన్నిటినీ కూడా పరిష్కరించే ఏకైక ప్రభుత్వం కూటమి నాయకత్వం. ఇలాంటి మంచి ప్రభుత్వానికి, ప్రగతికి సంబంధించినటువంటి అభివృద్ధిని సాధించే ప్రభుత్వానికి ఓటేసే విధంగా ప్రజలు పడి ఈ రోజున అందరూ కూడా బారులు తీర్చి ఈ రోజున ఓటింగ్కి హాజరవుతూ ఉన్నారు. అందరినీ కూడా ప్రతి ఒక్క ఓటరు కూడా ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో మీరు విఘ్నతతో ఆలోచించమని చెప్పి, విఘ్నులుగా ఈ రోజున ఓటు వేయమని చెప్పి, ప్రగతికి ఓటేయండి, అభివృద్ధికి ఓటేయండి. ఈనాడు కావాల్సింది కూటమి నాయకత్వం, సుస్థిరమైన పాలన. తద్వారా ఈ రోజున అమరావతిని ఏర్పరచుకోవాలి, పోలవరం ఏర్పరచుకోవాలి, పరిశ్రమలు తెచ్చుకోవాలి. మన యొక్క ఎవరైతే నిరుద్యోగ యువత ఈ రాష్ట్రంలో ఉన్నారో వారందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవడమే ఈనాటి మన ధ్యేయం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఈరోజు ప్రతి ఓటు కూడా ప్రగతికి ఓటేసినట్టు, ప్రతి ఓటు కూడా అభివృద్ధికి ఓటేసినట్టు, ప్రతి ఓటు కూడా ఈనాడు కూటమి నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఈరోజు నేను వ్యక్తిగా ఒక ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని చెప్తే, ఇది ప్రభుత్వ ప్రతినిధిగా ఈ రోజున ఏ అంశాలైనా సరే ఈ రోజున ప్రజలకి ఉన్న సమస్యలను తీర్చడానికి నేను ముందుంటాను, మీలో ఒకటిగా ఉంటాను. ఇలాంటి అవకాశం కల్పించినట్టు కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, గెలవటం అనేది తథ్యం, ఎంత మెజార్టీని సాధించాలనేది ప్రతి ఒక్క ఓటరు కూడా ఈ రోజున ప్రతి ఓటు ద్వారా ఈ యొక్క ప్రగతికి మద్దతు పలకాల్సిన అవసరం, ఒక సంకేతాన్ని ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి అని చెప్పి మనవి చేసుకుంటూ, ఈ రోజున
ప్రతి ఒక్క ఓటర్కి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు 27 ఫిబ్రవరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పోలింగ్ జరుగుతుంది. ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ కి సంబంధించి పోలింగ్ సెంటర్స్ లో కాకినాడ డిస్ట్రిక్ట్ లో కూడా పోలింగ్ జరుగుతుంది. బోత్ సబ్ డివిజన్స్ లో కలిపి మొత్తం 21 రూట్స్ ఉన్నాయి. అట్లానే పోలింగ్ స్టేషన్స్ 98 ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ప్రాపర్ బందోబస్తు ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటితో పాటుగా ఇన్స్పెక్టర్ ర్యాంక్ లో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్, ఎస్ఐ ర్యాంక్ లో స్ట్రైకింగ్ ఫోర్సెస్ పెట్టడం జరిగింది. వాళ్ళందరూ యాక్టివ్ గా మూవ్ అవుతూ పోలింగ్ ప్రశాంతంగా అయ్యేలాగా ఎన్షూర్ చేసుకుంటున్నారు. ఎస్డిపిఓస్ కూడా 2 సబ్ డివిజన్ లోనూ స్టాండ్ బై ఫోర్స్ పెట్టుకొని ఏ రకమైన అడ్డువాడి ఇన్సిడెంట్స్ జరగకుండా ప్రశాంతంగా ఈ 8 AM to 4 PM ఏదైతే ఎమ్మెల్సీ పోలింగ్ ఉందో అది పీస్ఫుల్ గా కంక్లూడ్ అయ్యేలాగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. దీని తర్వాత పోలింగ్ మెటీరియల్ అంతా కూడా కలెక్టరేట్ లోని స్పందన హాల్ కి వెళ్లి అక్కడి నుంచి ఏలూరుకి మూవ్ చేస్తారు. సో అక్కడ కూడా